నమస్తే, వెల్కమ్ టు 5 న్యూస్. కన్న కొడుకే కాలయముడయ్యారు. కన్న తల్లినే కాటికి పంపిన కసాయి కొడుకును నర్సీపట్నం పోలీసులు శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపారు. మద్యానికి బానిసై ఆస్తి కోసం కన్న తల్లినే దారుణంగా హత్య చేసిన సంఘటన అనకాపల్లి జిల్లా వైబీ పట్టణంలో సంచలనం రేపింది. వైబీ పట్టణానికి చెందిన చిటికల రామూర్తి నాయుడు మద్యం సేవించి అర్ధరాత్రి సమయంలో ఇంటి వద్ద తల్లిదండ్రులతో ఆస్తి కోసం తగదపడ్డాడు. తల్లి మెడలో బంగారు తాడు లాక్కునే యత్నాన్ని తల్లి ప్రతిఘటించడంతో పూలకుండితో రామూర్తి నాయుడు కొట్టి తల్లి హత్యకు కారకుడయ్యాడు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ హతున్ని గన్నవరం మెట్ట వద్ద అదుపులోకి తీసుకున్నారు. అతని నుండి బంగారు పుస్తల తాడును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. అందరికీ నమస్కారం. నాతవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని నిన్న అనగా 12/9/25 తెల్లవారుజామున ఒక మర్డర్ ఫర్ గ్యాంగ్ కేసు ఒకటి రిపోర్ట్ అయిందండి. అందులో చిటికల గోవినాయుడు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారి పేరు రామ్మూర్తి నాయుడు, వైవిపట్నం గ్రామం. ఆయన తాలూకా భార్య మంగ ఇద్దరు కూడా ఇంటి దగ్గర పైన వరండాలో పడుకొని ఉన్నారండి. పడుకొని ఉండగా ఎర్లీ అవర్స్ 2 o'clock టైంలో వాళ్ళ కన్న కొడుకే, వాడు పూర్తిగా చెడు అలవాట్లకు లోనే పూర్తిగా త్రాగి అరౌండ్ రాత్రి తెల్లవారుజామున 2-3 గంటల మధ్యలోని ఆయన ఇంటికి వచ్చి తలుపు కొట్టేసరికి వెంటనే గేట్ తలుపు తీశారు తండ్రి. మీరు లెగరా అని చెప్పేసి, నేను వచ్చినప్పుడు మీరు లెగరా అని చెప్పేసి తండ్రిని చేత్తో కొట్టేసరికి ఆయన కింద పడిపోయాడు. తల్లి అడ్డుకోబోతుండగా తల్లిని కూడా కిందనేసి తోసేసి ఒక పూల కుండితోటి నెత్తి మీద కొట్టడం జరిగింది. తల నెత్తి మీద. ఆవిడ వెంటనే కింద పడిపోయింది. వీళ్ళు తండ్రి పారిపోయి వెనక నుంచి చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ చేసేసరికి అప్పుడు కింద పడిపోవడమే కాకుండా ఆవిడ తాలూకా మెడ మీద కాలు వేసి తొక్కేసరికి ఎప్పుడైతే ఈ ఒక మంగళసూత్రం ఆవిడ మెడలో తగిలిందో ఆ మంగళసూత్రం కూడా పట్టుకొని ఆవిడ చనిపోయిన తర్వాత పట్టుకొని పారిపోయాడు అనమాట. ఈ విషయాన్ని ఇమీడియట్గా తండ్రి నాతవరం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తే దాని మీద నాతవరం పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 110/2025 అండర్ సెక్షన్ 1031 అంటే మర్డర్ అండి, 303 క్లాజ్ 2 అంటే 379 దొంగతనం కేసు, అలాగే 115 క్లాజ్ 2 అంటే 323 ఐపీసీ చిన్న కొట్లాటకు సంబంధించి చేతులతో గాయపరచిన దానికి సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది నాతవరం ఎస్ఐ గారు. ఇమీడియట్గా ఇది గ్రేవ్ క్రైమ్ అవడంతో ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు రేవతమ్మ ఇన్స్పెక్టర్ గారు దర్యాప్తు స్వీకరించి ఇమీడియట్గా నేరస్థానానికి వెళ్ళి పోస్ట్ మార్టం అంటే అక్కడ ఇంక్వెస్ట్ ఎవ్రీథింగ్ ప్రాసెస్ అంతా కూడా నేరస్థల పరిశీలన అన్ని చేశారు. చేసిన తర్వాత క్లూస్ టీమ్ కూడా అక్కడికి విజిట్ చేసింది. క్లూస్ టీమ్ కూడా విజిట్ చేసి సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత ఈ రోజున సుమారుగా 10:30 గంటల ప్రాంతంలో రేవతమ్మ గారికి రాబడిన సమాచారం మేరకు రూరల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ గారు, అలాగే వెలుగొండ ఎస్ఐ గారు రామారావు గారు మరియు సిబ్బంది అంతా కూడా వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద గన్నవరం మెట్ట దగ్గర సంచరిస్తున్న ముద్దాయి చిటికల రామూర్తి నాయుడు 35 సంవత్సరాలు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఆయన తాలూకా కన్ఫెషన్ రిపోర్ట్ కూడా మధ్యవర్తుల సమక్షంలో రికార్డ్ చేసి ఆయన దగ్గర నుంచి ఏదైతే గోల్డ్ పుస్తుల తాడు సుమారుగా 2 తులాల పుస్తుల తాడు పట్టుకొని పారిపోయాడో అతని దగ్గర నుంచి స్వాధీనపరచుకోవడం కూడా జరిగిందండి. ఈ కేసులో త్వరితగతిన ఇమీడియట్గా అంటే స్పందించి నేరస్థలానికి వెళ్ళి సాక్షులను విచారించి సాక్ష్యాధారాలు సేకరించి స్వపంచనామా జరిపించి
పోస్ట్ మార్టంకి శవాన్ని పంపించడం, అట్లాగే ముద్దాయిని త్వరితగతిన అరెస్ట్ చేసి ఈ కేసులో పురోభివృద్ధి సాధించినందుకు గాను అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు ఈ ఎంటైర్ టీం అంతా కూడా అభినందించడం జరిగింది. ఇమీడియట్గా పూర్తి సాక్ష్యాధారాలు సేకరించి కోర్టులో ముద్దాయిని ప్రొడ్యూస్ చేసి ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసి ఇటువంటి ముద్దాయిని త్వరగా శిక్ష పడేటట్టు చర్యలు తీసుకుంటాము. ఇందులో ఈయన కారణం ఏంటంటే ఒకటి ఈ దొంగతనం, రెండోది పూర్తిగా లగ్జరీస్కి అలవాటు పడిపోయాడండి. ఈయన కాస్త ఫ్యామిలీ, కాస్త డబ్బున్న ఫ్యామిలీ, కాస్త ల్యాండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎప్పుడు కూడా ఏ పని చేయకుండా ఈయన ఏం చేస్తుంటాడంటే తాగడం, తిరగడమే. తల్లి కూడా ఏంటంటే గారాబంగా చూసి అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వడం ఇదంతా చేస్తుండేది. కొంతకాలం అయ్యేసరికి అక్కడి నుంచి ఏంటంటే తల్లిని తండ్రిని కొట్టడం, ఊళ్ళో వాళ్ళకు కూడా గొడవలు పడడం అట్లా చేస్తుండేవాడు. తర్వాత పెద్దల్లో పంచాయతీలు పెట్టడం కూడా జరిగిన తర్వాత ఏం చేశాడంటే ఆ ఇల్లుని ఆయనకే వదిలేసి, ముద్దాయికే వదిలేసి తల్లి తండ్రి ఇద్దరు కూడా వేరే చోట ఇల్లు తీసుకొని ఉన్నారు. అయితే గత 6 నెలలుగా ఈయనేమో ఊరు వదిలి వెళ్ళిపోతే సరే ఇల్లు ఖాళీ అయిపోతుందన్న ఉద్దేశంతో ఖాళీగా ఉంది, ఇల్లు పాడైపోతుందంటే రీసెంట్గా ఒక 20 days బ్యాక్ ఈ తల్లి తండ్రి ఇద్దరు కూడా చనిపోయిన ఆమె ప్లస్ ఆమె భర్త ఇద్దరు కూడా వచ్చి ఇంట్లో ఉండడం జరిగింది. రాత్రి తెల్లవారుజామున వీడొచ్చి హత్య చేసి ఈ గోల్డ్ పిస్టల్తో పట్టుకోవడం జరిగింది. సక్సెస్ఫుల్గా కేసులు ఛేదించడం జరిగింది. అలాగే ఈయనకి అనకాపల్లి ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఈయన భార్య కూడా 498 కేసు కూడా పెట్టడం జరిగిందండి. వాళ్ళిద్దరు కూడా సపరేట్గానే ఉంటున్నారు.